జాంబీ అండ్ వ్యాంపైర్ కి మధ్య ఫైట్ పెడితే ఏది గెలుస్తుంది, మరియు ఒకే నైట్ లో ఒక మనిషికి మల్టిపుల్ డ్రీమ్స్ వస్తాయా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇది తెలుసా, మనం చాలాసేపు మనల్ని మనం మిర్రర్ లో చూసుకోవడం వల్ల మనకి మనమే మాన్స్టర్ లా కనబడతామట. నాకు తెలిసి దీన్ని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే ఎఫెక్ట్ ని ఏమంటారంటే ట్రాక్స్లర్ ఎఫెక్ట్ అని అంటారు. దీన్ని మొదటిగా కనిపెట్టింది పాల్ విటల్ ట్రాక్స్లర్ అనే ఒక వ్యక్తి. మనల్ని మనం అద్దంలో ఎక్కువసేపు చూసుకోవడం వల్ల మనం మాన్స్టర్ లా ఎందుకు కనబడతామంటే, ఒక ప్లేస్ ని మనం చాలా సేపు ఫోకస్డ్ గా చూసినప్పుడు మన ఐస్ మెల్లిమెల్లిగా ఆ ఫోకస్ ని తగ్గిస్తూ ఉంటాయి. అలా ఆ ప్లేస్ మొత్తం అన్ఫోకస్ అయిన తర్వాత మన బ్రెయిన్ సరౌండింగ్స్ కి తగ్గట్టు ఆ అన్ఫోకస్డ్ అయిన ప్లేస్ ని ఫిల్ చేస్తుంది. అలా ఫిల్ అవడం వల్ల మనకి మన ఫేస్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఆ సైంటిస్ట్ ఫస్ట్ టైం దీన్ని ఫేస్ చేసినప్పుడు టెంపరరీ బ్లైండ్నెస్ అని అనుకున్నాడట. మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరెప్పుడైనా ఇది ఆలోచించారా? ఏంటంటే ప్రతి ఒక్కరి ఫోన్లో ఎఫ్ఎం రేడియో అయితే ఉంటుంది కదా, కానీ దాన్ని యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ ని కనెక్ట్ చేయాలి. అలా ఎందుకంటే ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ 88 నుంచి 108 మెగాహెర్ట్జ్ మధ్యలోనే ఆపరేట్ అవ్వగలవు. అండ్ ఇంకొకటి, ఈ ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ చాలా వీక్ గా ఉంటాయి. అందుకే దీన్ని క్యాప్చర్ చేయడానికి పవర్ఫుల్ యాంటీనా అవసరం. ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ ని మన మొబైల్ కి కనెక్ట్ చేస్తామో అప్పుడు ఆ వైర్ ని మన మొబైల్ యాంటీనాగా ఉపయోగించుకుంటుంది. అలా మన మొబైల్ ఆ వైర్ ని యాంటీనాగా యూజ్ చేసుకోవడం వల్ల ఆ వీక్ సిగ్నల్స్ అనేటివి మన మొబైల్ లో ఈజీగా క్యాప్చర్ అవుతాయి. ఆ తర్వాత ఆ క్యాప్చర్ అయిన సిగ్నల్స్ ని మన మొబైల్ డీకోడ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అందుకే మన మొబైల్లో ఎఫ్ఎం వాడాలంటే ఖచ్చితంగా వైర్డ్ ఇయర్ ఫోన్స్ ని ఇన్సర్ట్ చేయాలి. మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? అదేంటంటే ఒక మనిషికి ఒకే నైట్ లో మల్టిపుల్ డ్రీమ్స్ వస్తాయా అని? అవును, 60 to 80% మనుషులకి ఒకే నైట్ లో మల్టిపుల్ డ్రీమ్స్ వస్తాయట. అంటే యావరేజ్ గా 60 to 80% మనుషులకి ఒకే నైట్ లో 3 to 5 డ్రీమ్స్ వస్తాయట. అండ్ ఈ మల్టిపుల్ డ్రీమింగ్ లోనూ చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది సీక్వెన్షియల్ డ్రీమింగ్. సీక్వెన్షియల్ డ్రీమింగ్ అంటే ఒక డ్రీమ్ తర్వాత ఇంకో డ్రీమ్ వస్తే దాన్ని సీక్వెన్షియల్ డ్రీమింగ్ అంటారు. అండ్ ఈ టైప్ ఆఫ్ డ్రీమింగ్ చాలా మందికి వస్తుంది. అండ్ సెకండ్ది ఓవర్లాప్ డ్రీమింగ్, అంటే 2 డ్రీమ్స్ కలిపి రావడం. అండ్ మూడోది నెస్టెడ్ డ్రీమింగ్, అంటే డ్రీమ్ లోపల డ్రీమ్ రావడం. అండ్ చివరిది ఫ్రాగ్మెంటెడ్ డ్రీమింగ్. ఇది కూడా సీక్వెన్షియల్ డ్రీమింగ్ లాగానే, బట్ ఇక్కడ డ్రీమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఒక డ్రీమ్ తో మరొక డ్రీమ్ కి సంబంధం ఉండదు. ఇలా మనకు మల్టిపుల్ డ్రీమ్స్ ఎందుకు వస్తాయంటే, యాక్టివేషన్ సింథసిస్ హైపోథిసిస్ థియరీ ప్రకారం మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. కానీ ఒకవేళ మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే మనకి మల్టిపుల్ డ్రీమ్స్ వస్తాయట. మీకు ఎప్పుడైనా ఇలా ఒకే నైట్ లో మల్టిపుల్ డ్రీమ్స్ వచ్చాయా? వస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ కి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది డెవలప్మెంట్ కోసం చెట్లను నరికివేస్తూ ఉన్నారు. ఇలానే చెట్లను కట్ చేసుకుంటూ పోతే మన ఫ్యూచర్ లో చెట్లు చాలా తగ్గిపోతాయి. అండ్ అలా తగ్గడం వల్ల అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది. కానీ ఇప్పుడు చెప్పే ఒక ఇన్వెన్షన్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 2019 లో యూనివర్సిటీ ఆఫ్ ఇల్యూనియస్ వాళ్ళు సిలికాన్, టైటానియం డయాక్సైడ్ అండ్ గ్రాఫైన్ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ లీవ్స్ నైతే తయారు చేశారు. ఈ లీవ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. అదెలా అంటే, ఆ లీవ్స్ పైన కొన్ని సోలార్ ప్యానల్స్ ని పెడతారు. ఆ సోలార్ ప్యానల్స్ లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. అండ్ ఈ లీవ్స్ పై కొన్ని నానో ట్యూబ్స్ కూడా ఉంటాయి. నానో ట్యూబ్స్ అంటే కార్బన్ ఆటమ్స్ తో చేసిన సిలిండ్రికల్ ట్యూబ్స్. అయితే ఈ లీవ్స్ లో ఉన్న నానో ట్యూబ్స్ ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ని ట్రాప్ చేస్తాయి. దాని తర్వాత ఆ వాటర్ ని ఎలక్ట్రికల్ ఎనర్జీ సహాయంతో స్ప్లిట్ చేస్తాయి. అండ్ అందులో నుంచి వచ్చిన హైడ్రోజన్ ని కార్బన్ డైఆక్సైడ్ తో కంబైన్ చేయడం వల్ల ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అండ్ హైడ్రోజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ మధ్యలో రియాక్షన్ అనేది స్లో ప్రాసెస్. అందుకే రియాక్షన్ ని ఫాస్ట్ చేయడానికి రుటేనియం ఎలిమెంట్ ని వాడతారు. అండ్ ఫైనల్లీ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. అండ్ ఈ లీవ్స్ యొక్క ఎఫిషియన్సీ 10% to 20%. బట్ న్యాచురల్ లీవ్స్ యొక్క ఎఫిషియన్సీ 1% to 3% మాత్రమే. ఈ ఒక్క లీఫ్ ని తయారు చేయడానికి $50 to $500 అంటే 4200 నుంచి 42,000 వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఫ్యూచర్ లో చెట్లు లేకపోయినా మనం సర్వైవ్ అవ్వచ్చని. కానీ మనం ఆర్టిఫిషియల్ లీవ్స్ ద్వారా వచ్చిన ఆక్సిజన్ ని పీల్చుకోగలం, గానీ ఆర్టిఫిషియల్ ఫుడ్ నైతే తినలేం కదా. ఇప్పుడు జాంబీ ఎవరినైనా కొరికితే వారు జాంబీగా మారిపోతారు. అండ్ అలాగే వ్యాంపైర్ ఎవరినైనా కొరికితే వారు వ్యాంపైర్ గా మారిపోతారు. ఇట్స్ ఎ డెడ్లీ వైరస్. కరోనా వైరస్ లాగా ముందు మైండ్ దొబ్బుద్ది, తర్వాత ఆకలి పెరిగి మనిషి మాంసం కోసం ఎగబడతాయి. అండ్ వ్యాంపైర్ అంటే మనుషుల యొక్క రక్తాన్ని తాగేది. ఇప్పుడు ఒక హైపోథిసిస్ ఫ్యాక్ట్ అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే, ఒక జోంబీ వ్యాంపైర్ ని కొరికినప్పుడు ఏం జరుగుతుంది అంటే, జోంబీ అనేది వ్యాంపైర్ గా మారుతుందా లేక వ్యాంపైర్ అనేది జోంబీగా మారుతుందా?
అప్పుడు ఏం జరుగుతుందో తెలియాలంటే మనం కొన్ని కండిషన్స్ ని తెలుసుకోవాలి. ఫస్ట్ ది, ఒకవేళ వ్యాంపైర్ ఇమ్యూనో సిస్టమ్ గనక స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు వ్యాంపైర్ కి ఏమీ కాదు. ఒకవేళ వ్యాంపైర్ ఇమ్యూనో సిస్టమ్ గనక వీక్ గా ఉంటే జాంబీ వ్యాంపైర్ ని కొరికినప్పుడు ఆ వ్యాంపైర్ అనేది జాంబీలా మారుతుంది. అండ్ ఇంకో కేసు ఏంటంటే రెండిటివి ఇమ్యూనో సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు వ్యాంపైర్ ఇన్ఫెక్షన్ జోంబీకి అండ్ జోంబీ ఇన్ఫెక్షన్ వ్యాంపైర్ కి స్ప్రెడ్ అయ్యి అప్పుడు వాటి ఇమ్యూనో సిస్టమ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల డిఫెన్స్ మెకానిజం స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల రెండు చనిపోవచ్చు లేదా రెండిటికి ఏమీ కాదు. అండ్ కొన్ని హైబ్రిడ్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ది వ్యామ్ జోంబీ, అంటే వ్యాంపైర్ ఎబిలిటీస్ ఎక్కువగా అండ్ జోంబీ ఎబిలిటీస్ తక్కువగా రావడం. అండ్ సెకండ్ ది జాంపైర్, అంటే జోంబీ ఎబిలిటీస్ ఎక్కువగా అండ్ వ్యాంపైర్ ఎబిలిటీస్ తక్కువగా రావడం. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూశారు కాబట్టి ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మరియు మీకు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.